మరి మీ లవ్ ఎన్ని ఇయర్స్ ఉన్నారు? మా లవ్ 3 years అన్న. 3 సంవత్సరాలు ప్రేమించుకున్నాక పెళ్లి చేసుకున్నారు. ప్రెగ్నెంట్ అనేది జరిగింది అన్నట్టు. ఇద్దరు కౌల పిల్లలు ఉన్నారండి మీకు అని ఆమె చెకప్ చేసి చెప్పింది మేడం. చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయినా, తను కూడా చాలా సంతోషంగా ఇద్దరు ఇట్లా ఉన్నారట మనకు అని ఇప్పుడుతోనే. బయటికి రావాలని తన కోసం అంటే పిల్లల కోసం హెయిర్స్ కూడా పెంచుకున్నప్పుడు నేను హెయిర్స్ దేవునికి మొక్కి ఇవ్వాలని హెయిర్స్ కూడా పెంచుకున్నాను. కాకపోతే ఆ హెయిర్స్ మా భార్య అనిపోతే ఇస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. సైడ్కి ఇట్లా వండుకుంటామా, ఇట్లా నేను అప్పుడే అన్నం మొత్తం మెషిన్కి ఇట్లా చేయి పెట్టబోతాను, ఇట్లా సడన్గా ఇట్లా తిరిగింది. పాప వాళ్ళు ఇక్కడికి ఎక్కి వచ్చారన్నట్టు, కొంచెం ఇట్లా వండుకుంటారు, ఛాతి దగ్గర దాకా వచ్చింది అన్నట్టు. దానివల్ల ఆమెకు ఫిడిస్ వచ్చి ఇట్లా కొట్టుకొని నోట్లోకి వెళ్ళి నిరుగు గారం స్టార్ట్ అయింది. నేను పళ్ళమాట ఇసిరేసి తొందర వచ్చి కాళ్ళు రెక్కలు ఇట్లా స్పర్శ రావడానికి తర్వాత మా దగ్గరకు వచ్చి ఆమె చాలా సీరియస్గా ఉంది. ఆమె ఇప్పుడు ఎమర్జెన్సీలో డెలివరీ చేయకపోతే తను బ్రతకదు. అప్పటికప్పుడే డెలివరీ. ఇద్దరు పిల్లలు ఇట్లా మీదికి ఎక్కొచ్చినట్టుంది దానికి. ఆమెకు అందుకనే బీబీ ఎక్కువై ఇట్లా జరిగింది. ఆ కారులో తీసుకొస్తున్నా కూడా ఒక 5-6 times మొత్తం వాంతింగ్ చేసుకుంటూ ఆమెకు నా చేయి పట్టుకొని ఇట్లా నా దగ్గర నుండి నాకు భయం అవుతుంది, నాకు మంచిగా ఏమవుతుందిరా ఏమవుతుంది చెప్పురా అంటే ఏం చెప్తలే, నాకు భయం అవుతుంది అంతా, నా పక్కన ఉండు ప్లీజ్ అంటే ఆ బెడ్ మీద తీసుకుపోయి పాపాలు నువ్వు పెట్టిన. తాను చాలా సంతోషపడ్డా, నేను సంతోషపడ్డా. ఆ ఒక్క గడియ రోజు ఆమె 3:30కి లేచి పిల్లలకు పాలు ఇచ్చింది. ఇద్దరికి పాలు ఇచ్చి చనిపోయే ముందు ఇద్దరికి పాలు ఇచ్చి పడుకొని చేయి ఇట్లా పెట్టుకొని పడుకుంది. ఆమె వచ్చే వరకు కాళ్ళు ఇట్లా పెట్టుకొని కాళ్ళు రెక్కలు అన్నీ బిగుసుకుపోయి ఉన్నాయి. ఆమెకి ఏం జరిగిందని అసలు అర్థమవుతుంది. మళ్ళీ వచ్చి కాళ్ళు రెక్కలు ఏడ్చుకుంటేనే ఇట్లా కాళ్ళు రెక్కలు అన్నాక ఆయన కూడా స్పర్శ లేదు, ఏం మాట్లాడలేదు. తలకాయలు ఎంత ముత్తుకున్నా శృతి అని ఎంత ముత్తుకున్నా ఉలుకు లేదు పలుకు లేదు. అసలు ఏమైందనేది ఏం అర్థం కావట్లేదు. ఏడ్చుకుంటా చనిపోయిందని డైరెక్ట్ చెప్పేసి చనిపోయిందని ఇక నీ చేతులు కాళ్ళు ఇట్లా అనుకుంటుండేటోనికి ఇట్లా చనిపోయిందని చెప్పుడుతో నాకు ఇక గుండె అయినంత పని మొత్తం ఇక నాకు ఈమె చనిపోయిందని మా పిల్లలకు వాళ్ళ ఆత్మకి ఎట్లా తెలుసు. 2 daysకి వాళ్ళకి మస్తు ఫీవర్ వచ్చింది. మీ ఆర్థిక స్తోమత కూడా చాలా ఇబ్బందిగా ఉంది, అప్పులు ఉన్నాయన్నారు, పిల్లల్ని పెంచారు ఇప్పుడు వరకు, కానీ చదివించాలి, ఇంటికి పంపించేవి చాలా ఉంటాయి కదా. మరి ఏంటి మీ పరిస్థితి ఇప్పుడు? కొంచెం సపోర్ట్గా ఏదన్నా చిన్న జాబ్ అయినా ఏదన్నా. ఇద్దరు పిల్లలకి ఇప్పుడు జీవితం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదు, ఏమి తెలియని పరిస్థితిలో నిలబడిపోయారు. మరి మీరేమన్నా ఆయనకి హెల్ప్ చేయాలనుకుంటే జాబ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు, డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాడు. సో మీరేమన్నా సపోర్ట్ చేయాలంటే తప్పకుండా మా ఆదానికి అప్రోచ్ అయినా సరే మేము డైరెక్ట్గా ఆయన కాంటాక్ట్ అయితే మీకు ఇప్పిస్తాము. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన స్టూడియోలో ఉన్న ఒక వ్యక్తి అండి, రీసెంట్గా పెళ్ళయ్యాక లైఫ్ అంతా బాగుందని అనుకున్నాడు. కానీ దురదృష్టం ఎలా ఉందంటే ప్రెగ్నెంట్ ఉన్న భార్యకి ఫిట్స్ రావడంతో ఆమె చనిపోవాల్సిన స్టేజ్కి వెళ్ళిపోయింది. మరి ఇద్దరు పిల్లల్ని తీసుకున్న ఆ తండ్రి ఇప్పుడు ఏం చేయాలనే స్టేజ్లో కూడా అర్థం కాని పరిస్థితిలో కనిపిస్తున్నాడు. మరి ఏంటి అతని కథ, ఏం జరుగుతుంది, ఏం చేయాలనుకుంటున్నాడు భవిష్యత్తులో, ప్రతి ఒక్కటి కూడా అతను అడిగి తెలుసుకుందామండి. ఆయన ఎవరో కాదు, సాయి లైఫ్ ఫెయిల్యూర్. రీసెంట్గా మీరు చూసే ఉంటారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా. మరి సాయి కథ ఏంటనేది ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? ఓకే, మీ కథ అంతా చూస్తున్నాను, వింటున్నాను. సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ కూడా కనిపిస్తున్నాయి, అంటే పెళ్ళయింది, భార్య ఇలా చనిపోయారు అనేది. సో మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఇక్కడ కరీంనగర్ దగ్గర ఇల్లంతకుంట మండలం పాతర్లపల్లి. అక్కడే పుట్టి పెరగడం? అక్కడే పుట్టి పెరగడం. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చదివారు. కంప్లీట్?
ఓకే, మరి అమ్మా నాన్న? అమ్మ నాన్న ఇంటికాడనే వేసే, అమ్మకు నడుము నొప్పి మంచాలకి వెళ్ళలేవు అమ్మ. ఓకే. డాడీ ఇక కూలి పనికి రోజుకు 200-300 కూలి పనికి వెళ్తూనే ఉంటాడు. డాడీ నాన్న కూలి పనికి వెళ్తే కానీ ఇల్లు గడవదు. అమ్మని చూసుకుంటాడు, అమ్మని ఇద్దరం చూసుకుంటాడు. మీరు ఏం చేస్తున్నారు? నేను క్యాటరింగ్స్ అండ్ వంటలు చిన్న చిన్న క్యాటరింగ్ బాయ్స్ తీసుకొని పోయి ఫంక్షన్లో బాయ్స్తో క్యాటరింగ్ చేసుకుంటా బ్రతికేస్తున్నాను. అంటే ఇంకా కుటుంబంలో ప్రతి ఒక్కరు పని చేయాలి. అమ్మకు బాగాలేదు కాబట్టి పనికి వెళ్ళట్లేదు. అంతకుముందు వెళ్ళేవారా? అంతకుముందు వెళ్ళేవారు. అమ్మ చాలా కష్టపడేది. మరి ఇవన్నీ చూసి పెరిగారు మీరు. మరి మీరు ఏ టైంలో శృతి గారిని ప్రేమించారు? అంటే నా డిగ్రీ స్టేజ్లో, డిగ్రీ టైంలో. ఓకే, కాలేజ్ డేస్లో మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. తను వచ్చేసి వరంగల్ డిస్టిక్ కమలాపూర్ మండల్ భీంపల్లి అన్నట్టు. ఓకే. మా వచ్చేసి కరీంనగర్ దగ్గర. ఇక్కడ దగ్గరికి మాకు జమ్మికుంట అనేది ఒకటి మండలం అనేది దగ్గర ఉంటుంది. దాంట్లో ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఉంది. దానిలో ఇద్దరం క్లాస్మేట్స్ అన్నట్టు. అక్కడే నేను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఇద్దరం మంచిగా చదువుకుంటున్నాం. అప్పుడే నేను ప్రపోజ్ చేశాను, తను కూడా యాక్సెప్ట్ చేసింది. ఇక ఫస్ట్ ఇయర్లో మంచిగానే ఇక చదువుకుంటున్నాం. తర్వాత సెకండ్ ఇయర్లో వాళ్ళ ఇంట్లో మా లవ్ సంగతి తెలిసి తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది అన్నట్టు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి. అంటే మీరు అంటే కాలేజ్కి చదువుకోవడానికి వెళ్ళేప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా, సో మీరు సీరియస్ గానే ఉన్నారా మొదటి నుంచి? సీరియస్ గానే ఉన్నా. అంటే నేను తనని ఇంకా మా ఇంటికి కూడా తీసుకెళ్ళి అమ్మ ఇట్లా మన సేమ్ క్యాస్టే చేసుకుంటా అని కూడా చెప్పేసాను. కాబట్టి చదువుపోయినాక చేసుకుందామని నేను అనుకున్నా. ఇప్పుడు మీ ఇంట్లో తెలుసు లవ్ ఇదంతా? లవ్ అంతా మొత్తం తెలుసు. మా ఇంటికి ఫెస్టివల్స్ కి అప్పుడప్పుడు తీసుకెళ్లేవా తన. ఓకే, మీ మధ్య నమ్మకం అనేది ఉంది? ఉంది. అమ్మ వాళ్ళకి కూడా యాక్సెప్ట్ చేస్తారు. అమ్మ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి సరే మంచిగా చదువుకున్నాక చూద్దాంలే అనే విషయంతో వాళ్ళు కూడా ఓకే అని చెప్పేశారు. ఓకే. మీరు ఎంతమంది పిల్లలు? నేను ఒక్కన్నాను. మీరు ఒక్కరే? తమ్ముడు లేడు, అక్కయ్య ఎవ్వరు లేరు, నేను ఒక్కనే కొడుకును. ఓకే. మరి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో? అమ్మాయి వాళ్ళకు ఒక బ్రదర్ ఉన్నాడు. ఓకే. మరి మీ లవ్ ఎన్ని ఇయర్స్ ఉన్నారు? మా లవ్ 3 years అన్న. 3 సంవత్సరాలు ప్రేమించుకున్నాక పెళ్లి చేసుకున్నారు? అంటే ఒక 1 yearనే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం అన్నట్టు. ఓకే, 1 yearలోనే. ఓకే. అంత నమ్మకం ఎలా వచ్చింది తననే పెళ్లి చేసుకొని లైఫ్ ఇవ్వాలని? ఇక ఆ టైంలో అట్లా వచ్చేసింది. ఇక చేసుకున్నాం. ఇక తను కూడా ఇక బాగా ఓకే, ఇక అంత నమ్మకం ఇచ్చింది కాబట్టి నేను చేసుకున్నా. ఇక తను లైఫ్ లాంగ్ నీతో ఉండాలి నాకు అని అంటే సరేలే నేను కూడా ఇష్టపడ్డా కదా చేసుకుందామని ఫిక్స్ అయిపోయినాం ఇద్దరంగా. కాకపోతే ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ఇంట్లో తెలియడం వల్ల తనని కాలేజీకి రానియకుండా ఇంట్లోనే బందీ చేసి వేరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వేరే వాళ్ళ రిలేటివ్ వాళ్ళ ఇంట్లో వస్తే ఆమె అక్కడికి వెళ్ళకుండా అక్కడ ఉండి ఒక రోజు 2 days దాకా ఉండి తర్వాత నా దగ్గరికి వచ్చేసింది, మా ఇంటికి వచ్చేసింది అన్నట్టు. నేను నిన్నే చేసుకుంటా, ఇట్లా మా వాళ్ళు ఇట్లా నన్ను కాలేజీకి రానిస్తలేరు, నిన్ను నాకు కావాలని నేను చేసుకుంటా, నేను పోను వాళ్ళ ఇంటి దగ్గరికి పోను అని చెప్పేస్తే. అంటే వాళ్ళ ఇంట్లో ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఒప్పుకోలే అంటే ఇక ఇప్పుడే అవసరమా అని చెప్పి. అంటే మీరేంటి త్వరగా పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు, చదువుకున్నాకనే కదా? చదువుకున్నాకనే. కాబట్టి ఇక అవన్నీ వాళ్ళు ఆలోచించలేదు. ఇవన్నీ మేము కూడా ఇట్లా చెప్పడానికి ప్రయత్నం చేసాము. కాబట్టి వాళ్ళు కూడా మేము అవసరం లేదు, మీతో మాకు అవసరం లేదు అనే వివాదానికి వచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళ అన్న ఉన్నారన్నారు కదా? తమ్ముడు. ఆ అబ్బాయి నుంచి కూడా ఏమన్నా వచ్చాయా మాటలు? అబ్బాయి మీతో నాకు అవసరం లేదు, మీకు మా అక్కని నీకెందుకు ఇస్తాం అది అని. అప్పుడు ఇక చాలా గొడవలు అయినాయి. అయినాక ఆమెను అక్కడ తీసుకొని పెట్టారన్నట్టు. వాళ్ళ తమ్ముడు కూడా మా ఇంటికి ఇట్లా వచ్చాడు, ఇట్లా మా అక్క మీ దగ్గర అంటే హాలిడేస్కి తీసుకొచ్చినప్పుడు ఇట్లా మా అక్క మీ దగ్గర ఉందా అని ఇట్లా. సో అట్లా ఇంట్లో వాళ్ళ ఇంట్లోకి ఇష్టం లేదు, మీ ఇంట్లో ఇష్టమే, కానీ చదువుకున్నాక పెళ్లి చేసుకోవాలని మేము అనుకున్నాం. కాకపోతే తను అన్ఎక్స్పెక్టెడ్ మా ఇంటికి రావడం, ఇక వాళ్ళు ఇట్లా కాలేజీకి పంపించకుండా ఇంట్లోనే ఇంటికాడ ఉంచి ఎటు పంపించకుండా చేసే వరకు ఆమెకు మంచిగా అనిపించకపోతే వాళ్ళ రిలేటివ్స్ దగ్గర ఉంటా అని వెళ్ళి అక్కడ నుండి నా దగ్గరికి వచ్చేసింది. ఓకే, చుట్టాల ఇంటికి వెళ్తాను మీ ఇంటికి వచ్చింది. వాళ్ళ ఇంటికాడ ఒక 2 days ఉన్నది, వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఇంటికాడ 2 days ఉండి మరి నా దగ్గరికి వచ్చి నేను నీ దగ్గరనే ఉంటా, నేను నిన్నే చేసుకుంటా, చచ్చినా బ్రతికినా నీతోనే ఆ జీవితం అని అంటే. అమ్మ ఇది పరిస్థితి అని అంటే ఇక మా పెద్దవాళ్ళను విచారణ చేసి మరి వాళ్ళకు ఒకసారి ఇన్ఫార్మ్ చేద్దాం, ఇట్లా వచ్చింది కదా, వాళ్ళు కూడా కంగారు పడతారని వాళ్ళకి చేసాం. వాళ్ళు కూడా తెల్లారి వచ్చేసినాక వాళ్ళ ముంగటనే ఇప్పుడు ఒక 4 పెద్ద మనిషి సమక్షంలో కూర్చొని అమ్మాయి మరి ఇట్లా అంటుందంటే మేము ఇప్పుడు చెయ్యము అమ్మాయి కంటే కాదంటే మరి అబ్బాయి కూడా ఇప్పుడు వేసుకొని అంటారంటే సరే మేము ఇంటికాడ చేద్దాం రా, మీకు మంచి ముహూర్తం చూసి చేద్దామని వాళ్ళు అన్నారు. అంటే తను మీ పైన నాకు నమ్మకం లేదు, నేను వెళ్ళాను, వాళ్ళు అక్కడికి పోయినాక నన్ను ఏదో రకంగా మార్చేస్తారు, నాకు నిన్ను దూరం చేస్తారు, అందుకే నేను వెళ్ళను, నేను నీతోనే ఉంటా, అక్కడ పోయినాక ఈ మాటలన్నీ ఉండవు, సిచ్యువేషన్స్ అన్నీ వేరేలాగా ఉంటాయి, నిన్ను మళ్ళీ నాకు లైఫ్ లాగా కూడా కనబడియారు, చచ్చినా బతికినా నీతోనే ఇతనితోనే ఉంటా అని వాళ్ళకి చెప్పేసింది అన్నట్టు వాళ్ళ పేరెంట్స్కి.
వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ ఒక 2-3-5-6 వచ్చేస్తే వాళ్ళకి చెప్పేసింది. ఓకే. మా పెద్ద అందరి సమక్షంలో చెప్పేస్తే సరేలే ఉండు ఆయనతోనే ఉండని వాళ్ళు కోపంగా వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వదిలేసి వదిలేసి అమ్మాయిని ఒక్కదాన్ని ఇక నా దగ్గర నువ్వు నీ ఇష్టపడడంతోనే ఉండు మాకు అవసరం లేదని వెళ్ళిపోయారు. ఓకే. వాళ్ళకి కొంచెం అంటే ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారు, మా అమ్మాయి మేము పెంచితే ఇలా మాట్లాడుతుంది అనేది. మరి మీరు ఎందుకు పెళ్లి ఆర్య సమాజ్లో చేసుకున్నారు? అంటే టెంపుల్ దగ్గరనే చేసుకున్నాం. అంటే ఇక ఆ టైంలో ఇంటికాడ అంటే మేము టెంపుల్లో చేసుకున్నాం, వెళ్ళి టెంపుల్లో. ఇంటికాడ ఇక సిచ్యువేషన్స్ మంచిగా కాకపోతే మేము అక్కడ చేసుకున్న తర్వాత ఇంటికాడ మళ్ళీ రిసెప్షన్ పెట్టుకున్నాం. వాళ్ళు కూడా అంటే ఇప్పుడు మాకు చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ అవన్నీ ఇవి వాళ్ళు ఇట్లా మా అమ్మాయిని ఇట్లా లేపుకుపోయి ఇట్లా తీసుకుపోయి దొంగతనంగా మా అమ్మాయికి మాటలు చెప్పి ఇట్లా తీసుకుపోయి అని కేసు పెడితే అక్కడికి పోతే వాళ్ళు ఎవరో కాదు, మా బాబాయ్ వాళ్ళ బాంబర్ది బిడ్డ ఆమె. మాకు తెలియదు, పెళ్ళికి ముందు మాకు ఇవన్నీ తెలియదు. పెళ్లి రోజు తెలిసింది ఇట్లా మా రిలేషన్ అవుతారని. ఓకే. చుట్టూ తిరిగితే ఇది అర్థమైంది. సేమ్ క్యాస్ట్, మేము ఎస్సీ మాదిగా ఇద్దరం సేమ్ క్యాస్ట్. మా బాబాయ్ వాళ్ళ తరపున వీళ్ళు మాకు చుట్టాలు అవుతారని తెలిసింది. ఇక అక్కడికి పోలీసులు కాడ పోయినాక అరే మనం చుట్టాలని ఇట్లా ఎందుకు జరిగింది అని అట్లా అయినాక వాళ్ళు ఏం చేసిళ్ళు, ఇక వాళ్ళు కూడా అయ్యగారి దగ్గర పోయి ఒక రిసెప్షన్ ఏర్పాటు చేశారు వాళ్ళ ఇంటికాడ. నా బిడ్డ మా ఇంటికాడ పెళ్ళి జరగలేదు కదా, అట్లీస్ట్ ఒక రిసెప్షన్ అనేది పెట్టుకుంటా, నేను పెళ్లి చేసుకున్నాక నా చేతిలో పెళ్లి జరిగినట్టు. కానీ వాళ్ళ మా మామయ్య గారు రిసెప్షన్ పెట్టారు. మంచి మా దగ్గరికి వచ్చి ఈ గొడవలు అన్నీ అయిపోయినాయి అని ఒకరోజు మా పొల్యూషన్ అయిపోయినాక మా ఇంటికి వచ్చి మరి ఈరోజు రిసెప్షన్ పెట్టుకుంటున్నా మీరు రండి అని మా కాలనీ వాళ్ళకి అందరికీ మేము పెద్ద మనుషులు చెప్పేస్తే మేము అందరం అక్కడికి వెళ్ళాను. కానీ ఒక క్వశ్చన్ అన్న, అంటే మీరు మొదట్లో అన్నారు అంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు వదిలేసి వెళ్ళిపోయారు, మా ఇంట్లో ఇష్టమే కానీ చదువు అయిపోక పెళ్ళి అన్నారు కదా, మరి ఎప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలని అంటే ఇప్పుడు వాళ్ళు అచ్చిలు చూసినామా, వాళ్ళు ఇట్లా మా పాపను ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చినాక వాళ్ళు అచ్చిలు చూసినామా తీసుకెళ్దామని ఓలే మనం ఇట్లనే లేట్ చేసింది అనుకో వాళ్ళు మళ్ళీ వస్తారు ఏదన్నా ఒకటి చేస్తారు, కేసు పెడతారు. మనం పెళ్లి చేసుకున్నాక వాళ్ళు కేసు పెట్టినా కూడా ఏం కాదనే ఉద్దేశంగా అది మా వైఫ్ చెప్పింది. మా పెద్ద మనుషులు కూడా మీరు ఇట్లా చేసుకున్నాక ఏదైతే అదవుతుంది అని చెప్పేసి. పెళ్లి అంటే పెళ్లి టైంకి మీరు ఏ ఇయర్ లో ఉన్నారు, అంటే ఏజ్ ఎంత? ఆమెకి 20, నాకు 21 అంతే. 21 ఏళ్ళ వయసుకే పెళ్లి ఏంటి బంధం ఏంటి ఇవన్నీ తెలుసా మీకు? అప్పుడు తెలియదు, కాకపోతే అప్పుడు ఆ ప్రేమ మత్తులో పడిగా అవన్నీ తర్వాత తెలిసింది. తర్వాత ఇక నా లైఫ్ అంటే ఏంటిది, లైఫ్ అంటే అసలు చాలా తొందరపడ్డా అని తర్వాత తెలిసింది. తొందరపడ్డారంటే ఏంటి? తనని తొందరగా పెళ్లి చేసుకున్నారన్నా ప్రేమలో పడి తొందరపడ్డా? ప్రేమలో పడి తొందరగా పెళ్లి చేసుకోవడం అంటే కొంచెం ఆగి చేసుకుంటే బాగుండేది, లైఫ్ ఒక సెట్ అయినాక చేసుకుంటే అది వేరేగా అని నేను అనుకున్నా. కాకపోతే ఇక తను అవన్నీ ఆలోచించకుండా సరే వచ్చినాక మనం ఎట్లా దూరం కొడతాం, మాకు కూడా ఇష్టమే తనంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇక తన ఇష్టాన్ని మనం కాదనలేము ఇక అని తొందరగా చేసుకున్నా. పెళ్లి టైంకి అంటే ఎవరెవరు ఉన్నారు మీ పెళ్లిలో? మా ఫ్రెండ్స్, మా కాలనీలో మా ఇట్లా కొంచెం పెద్ద సర్కిల్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసాం కానీ వాళ్ళు రాలేదు. మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్న ఉన్నారు. మా అమ్మ నాన్న, మా బాబాయ్ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా సర్కిల్ ఫ్రెండ్స్ వాళ్ళు, నా 10th క్లాస్మేట్స్. అంటే నేను యాక్చువల్గా మా పక్కూర్లో 10th చదివిన. మరి పెళ్ళి అయ్యాక మీ బంధం ఎలా ఉంది? పెళ్ళైనాక మంచిగా హ్యాపీగా, అంటే మా మామయ్య వాళ్ళు రిసెప్షన్ పెట్టారని చెప్పా కదా ఇందాక, వాళ్ళు కాంప్రమైజ్ రిసెప్షన్ పెట్టారు. వాళ్ళు పెట్టారని నేను కూడా వాళ్ళతో మంచిగా కలిసి బంధుత్వం ఉంచుకోవాలని మా ఇంటికాడ కూడా నేను కూడా రిసెప్షన్ పెట్టా. నేను రిసెప్షన్ పెట్టి వాళ్ళని కూడా రమ్మన్నా, అంత మంచిగా కలిసి ఉండాలి. ఇక వాళ్ళు కూడా మనకు కలిసి ఇంత మంచిగా చేసి రిసెప్షన్. నేను కూడా మా ఇంటికాడ రిసెప్షన్ పెట్టి వాళ్ళతో మంచిగా అప్పటి నుండి కలిసిమెలిసి పోకుండా నా జర్నీ అలాగే నా లైఫ్ మంచిగా స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడనే వండుకుంటా. అప్పుడు పిల్లలు అవన్నీ ఏం లేదు, ఇక క్యాటరింగ్స్ అవి పనులు చేసుకుని చూసుకున్నా. ఇక ఇట్లా వర్కౌట్ అయితే లేదు, ఇబ్బంది అవుతుంది. మనం చదువుకున్నాం ఏదైనా ఒక పని చేసుకోవాలని ఇక్కడ మాకు హన్మకొండ అని 30 కిలోమీటర్స్ ఉంటుంది మా విలేజ్ నుండి. అక్కడ ఒక అమాల్ పని చూసుకున్నా. ఇక మా తెలిసిన వాళ్ళు మా మామయ్య వాళ్ళు చూశారు. అక్కడ చూసుకుంటా తనని ఒక రూమ్ తీసుకొని ఇద్దరం అక్కడనే వండుకుంటా హన్మకొండలో. ఇక నేను రోజు కూలి పనికి అమలు పనికి బీర్ల పెట్టెలు మోసేదాన్ని. అక్కడ మోసుకుంటా తనని చూసుకుంటే మంచిగానే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఫెస్టివల్స్కి అన్నిటికీ పోకుండా మంచిగా లైఫ్ అలా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీ పెళ్లికి యాక్సెప్ట్ చేసినాక రిసెప్షన్ చేశారు కదా, మరి ఆ టైంలో వాళ్ళ అమ్మ నాన్న మీతో ఏమన్నా మాట్లాడారా? అంటే మీరు ఒక మాట అన్నారు తొందరగా పెళ్లి చేసుకున్నాను అని. సో ఆ పెళ్ళి అంటే ఏంటి, ఆ బాధ్యతలు అంటే ఎలా ఉంటాయని చెప్పారు ఎవరన్నా? చెప్పారు. నేను కూడా తర్వాత నాకు ఒక 3-4 months 6 months తర్వాత బాధ్యతలు అనేది ఏంటి, అసలు లైఫ్ అంటే ఏంటిది, అసలు పెళ్ళి అంటే అవన్నీ నాకు తర్వాత తెలుసుకుంటేనే
వచ్చాయి. తర్వాత తెలిసాయా? తప్పుగా అనుకోకండి, పిల్లలు పుట్టాక తెలిసాయా? తెలిసాయి పెళ్లి తర్వాత. పిల్లల గురించి, పిల్లలు పుట్టక ముందుకే పెళ్ళి అంటే ఏంటి, అసలు బాధ్యతలు అంటే ఏంటి అనేది అప్పుడే తెలిసింది నాకు. ఓకే. పెళ్లి తర్వాత పిల్లల గురించి అప్పుడు ఇంకా మాకు చిన్న పిల్లలం కదా, కొంచెం ఏదో తెలియజేసుకుని సరతి అని అప్పటికి కూడా. పెళ్లి తర్వాత కూడా తనని అప్పుడు సెకండ్ ఇయర్ మేము ఇద్దరం ఎగ్జామ్స్ రాసుకుంటే, డిగ్రీ చదివారు ఇద్దరు వెళ్ళి? డిగ్రీ ఎగ్జామ్స్ రాసుకున్నాం, సెకండ్ ఇయర్నే వేసుకున్నాం. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ రాసుకుంటా నేను హన్మకొండలో ఉండి కూడా అక్కడ నుండి ఇటు ఎగ్జామ్స్కి వచ్చి ఎగ్జామ్స్ రాసి అన్ని కూడా పాస్ అయ్యాము. అట్లా ఇంటికాడ తను చదివించా. ఓకే. అక్కడ హన్మకొండ తను చదివించుకుంటా ఎగ్జామ్స్ రాపించిన, నేను కూడా రాసిన. తను కూడా అన్ని పాస్ అయిపోయింది, డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. తనది నాయే కొన్ని ఒక 2-3 బ్యాక్ లాగ్స్ ఉండే అయిపోయింది. అట్లా అక్కడ హన్మకొండ నుండి పని చేసుకుని అట్లా ఒక సంవత్సరం అక్కడ ఉన్నా. సంవత్సరం ఉన్నా. ఉన్నాక ఇక ఈ తెలంగాణ గవర్నమెంట్ మాది హుజరాబాద్ నియోజకవర్గం అన్నట్టు, ఇక దళిత బంధు అంటే మేము ఎస్సీ మాదిగా దళిత బంధు కార్యక్రమం అనేది ఒకటి పెడితే దానికోసం అని మళ్ళీ విలేజ్కి రావడం జరిగింది. ఇక మాకు కొత్త వివాహం అయింది, ఏమన్నా అత్త అని ఒక ఆశ కొద్దీ వచ్చేసాం. కాకపోతే మాకు రేషన్ కార్డు అనేది ఇంకా మంజూరు కాక ఇక అది అప్లై చేసినా కూడా అది మధ్యలోనే అయిపోయింది. సరే అని అట్నే ఇక మళ్ళీ క్యాటరింగ్స్, మళ్ళీ ఇక చిన్న చిన్న వంటలు చేసుకుంటా కూలి పని పోకుండా తనని ఇక్కడనే చూసుకుంటా ఉన్నా. ఆ టైంలో తను కన్సీవ్ ప్రెగ్నెంట్ అనేది జరిగింది అన్నట్టు. మా ఇంటికాడ ఇక మా అమ్మకు నడువు నొప్పే కదా, ఎట్లా అని ఇంకా వీళ్ళిద్దరిని ఒక చోట పెడితే మీరు పనికి వెళ్ళొచ్చు, నాన్న కూడా బయటికి వెళ్ళొచ్చు అనుకున్నాం. కాకపోతే అయినా కూడా మళ్ళా తను ప్రెగ్నెంట్ ఉంటే అమ్మ కూడా తనకు చూసుకోలేదు కదా అని భయం వేసి మా అత్తమ్మ వాళ్ళ దగ్గర అయితే మా అత్తమ్మ చూసుకుంటుంది. అక్కడ మా అత్తమ్మ వాళ్ళ మా వైఫ్ వాళ్ళ పెద్దమ్మ చిన్నమ్మ వాళ్ళు అందరు ఇంటికానే ఉంటారు, చూసుకుంటారు ఎవరో ఒకరు. వాళ్ళ నానమ్మ కూడా ఉంది, మా వైఫ్ వాళ్ళ నానమ్మ ఉందని తను అక్కడే తీసుకెళ్ళాయి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ప్రెగ్నెంట్ అయిన ఫస్ట్ నెలనే. మా ఇంటికాడ కూడా మా అమ్మ ఇక చేయలేదు కదా, తనకి ఇటు ఇంట్లో పని అటు అమ్మకి చూసుకోవడం అంటే చేయలేదు, కొంచెం నడువు నొప్పి ఉంది కదా అని తనని అక్కడ తీసుకుపోయి అక్కడ నుండి రెగ్యులర్గా హాస్పిటల్కి చెకప్స్కి చూసుకుంటా పోతుంటే 1 month కంప్లీట్ అయ్యి 2 months 1 month కంప్లీట్ అయిపోతూనే ఒక 20 daysకి రమ్మంటే వెళ్ళినాం. అప్పుడు 2 కౌల పిల్లలు ఉన్నారండి మీకు అని ఆమె చెకప్ చేసి చెప్పింది మేడం. చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయినా ఇక తను కూడా చాలా సంతోషంగా ఇద్దరు ఇట్లా ఉన్నారట మనకు అని చెప్పుడుతోనే చాలా సంతోషంగా ఫీల్ అయినా. కాకపోతే అది ఇంత దూరం వచ్చి నా భార్యనే దూరం చేస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయినా. అట్లా మరి ఏం చేద్దాం అంటే మరి అమ్మ వాళ్ళని అడిగి విచారణ చేద్దాం. మరి ఇద్దరు ఇట్లా నువ్వు కొంచెం బక్కా ఉన్నావు కదరా, దమ్మున టైంకు ప్రెగ్నెంట్ టైంకు ఏమన్నా అట్లా తట్టుకోగలుగుతావు ఎట్లుంటుంది అని ఒకసారి అమ్మ వాళ్ళని అడుగుదామని ఆ నైటు అయిపోయిన స్కానింగ్ అవి 8:30కి ఇంటికి వచ్చేసి అడిగి ఇట్లా చెప్పుడుతోనే వాళ్ళు కూడా సంతోషపడ్డారు ప్లస్ బాధపడ్డారు. అరే ఇద్దరు మళ్ళీ ఎట్లా బయటపడతారు అనేది అప్పటి నుండి ఇక మనసులో ఇక రంజ్ అనేది స్టార్ట్ అయింది. బాధ ఇద్దరు తను బక్కా ఉండే ఎట్లా బయటికి కనగలుగుతుంది ఎట్లా అని బాగా టెన్షన్ అని. ఇక తను మంచిగా ఉండాలని, తను మంచిగా డెలివరీ కావాలని, మంచిగా డెలివరీ కావాలని అప్పటి నుండి మొక్కని దేవుడు అంటూ లేదు. ఇక చాలా తన కోసం పని చేసుకున్న టైం టు టైం చెకప్లు తీసుకోకుండా అట్లా మెల్లమెల్లగా ముందుకు రాగలుగుతాను అన్నీ. ఇక నేను వాళ్ళ అప్పటికి 5 months దగ్గరికి వచ్చినాయి, 5 months అయినాయి. తనకి శ్రీమంతం కూడా ఇక వాళ్ళ ఇంటికాడ నేను అక్కడ ఉండి తనకు శ్రీమంతం కూడా మంచిగా గ్రాండ్గా శ్రీమంతం కూడా చేసాను. తనకి శ్రీమంతం కూడా గ్రాండ్గా చేసుకున్నాం మంచిగానే. నాకు కడుపులో పెరిగేది బిడ్డలా కొడుకులా అని తెలియదు. కాకపోతే నా కొడుకు ఎవరైనా కడుపులో పెరిగేది మంచిగా బయటికి రావాలని తన కోసం అంటే పిల్లల కోసం హెయిర్స్ కూడా పెంచుకున్నా. అప్పుడు నేను హెయిర్స్ దేవునికి మొక్కి ఇవ్వాలని హెయిర్స్ కూడా పెంచుకున్నాను. కాకపోతే ఆ హెయిర్స్ మా భార్య అనిపోతే ఇస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయినా. ఇక అలా అయిపోయింది. అట్లా మళ్ళీ 6 months 7 months. అంటే ఇప్పుడు మీ భార్య చనిపోతున్నారు అనేది మీకు ఎప్పుడు తెలిసింది? చనిపోతున్నారని అన్ఎక్స్పెక్టెడ్. చనిపోవడం అనేది చాలా, నాకు చనిపోయే ముందు రోజు కూడా నాతో మాట్లాడింది తను. ఇట్లా 6 months 7 months అట్నే నార్మల్గా హాస్పిటల్ చూపెట్టుకుంటా మంచిగా ఇక టైం టు టైం ఫుడ్ ఆమెకు అన్నీ చూపెట్టుకుంటాం, మెడిసిన్ అవన్నీ చూపెట్టుకుంటా చేసినాం. ఇక 8 months పడ్డాయి. అప్పటి నుండి ఇక 2 పిల్లలాయే. మా వైఫ్ దగ్గరనే ఉండాలని 7 monthsకి వాళ్ళ ఇంటికాడ వచ్చి వండుకుంటూ అక్కడనే కూలి పని పోకుండా తనని మామయ్య వాళ్ళు నేను ఇద్దరం కలిసి జాగ్రత్త చూపెట్టుకుంటా హాస్పిటల్ చూపెట్టుకుంటా ఇక ఉన్నాం. ఇక అట్లా నేను ఎందుకో మా ఇంటికి వెళ్ళి వచ్చిన ఒక రోజు 8 months, ఇంకొక 2 days అయితే 9 పడతాయి.
ఆ రోజు అప్పటికి నేను ఒక 2 రోజులు మా ఇంటి కాడ ఉండి వచ్చినాక 4:30కి మంచిగా మధ్యాహ్నం తిని పడుకొని టాబ్లెట్స్ వేసుకొని పడుకుంది. సైడ్కి ఇట్లా వండుకుంటామా, ఇట్లా నేను అప్పుడే అన్నం మొత్తం మెషిన్కి ఇట్లా చేయి పెట్టబోతాను, ఇట్లా సడన్గా ఇట్లా తిరిగింది. పాప వాళ్ళు ఇక్కడికి ఎక్కి వచ్చారన్నట్టు, కొంచెం ఇట్లా వండుకుంటారు, ఛాతీ దగ్గర దాకా వచ్చింది అన్నట్టు. దానివల్ల ఆమెకు ఫిడిస్ వచ్చి ఇట్లా కొట్టుకొని నోట్లోకి వెళ్ళి నిరుగారం స్టార్ట్ అయింది. ఇక నేను పళ్ళమాట ఇసిరేసి తొందర వచ్చి కాళ్ళు రెక్కలు ఇట్లా స్పర్శ రావడానికి మస్తు ఏడ్చుకుంటే, ఇక చాలా ఏడ్చుకుంటా ఇట్లా అనుకుంటూనే ఉండి ఒక 1/2 20 minutes వరకు ఇక శృతి చిట్టి అని పిలుచుకుంటుంది. చిట్టి అని మొత్తుకుంటూ ఉంటుంది. ఆమెకు స్పృహ వచ్చింది. తొందరగా కారు ఇమీడియట్గా మా పక్కన వాళ్ళ కారు ఉంటే మా అత్తమ్మ వాళ్ళ కారు ఉంటే తొందర రమ్మని ఇమీడియట్లీ 4:30 5:30 మధ్యలో, అది 4:30 5:30 మధ్య తొందరగా కారు తీసుకొని పోయి ఇక మేము రెగ్యులర్గా చూపెట్టే హాస్పిటల్కే తీసుకెళ్ళాక అక్కడ మేడం టైంకి ఇంకా మా టైంకి మేడం ఉండి తొందర తీసుకొని ఆమెకి ఫిడ్స్కి ట్రీట్మెంట్ చేసి బీపీ కంట్రోల్ కావడానికి ట్రీట్మెంట్ చేసి ఆమెను కొంచెం రెస్ట్ తీసుకొని సైడ్కి వండుకొని పెట్టారు. తర్వాత మా దగ్గరికి వచ్చి ఆమె చాలా సీరియస్గా ఉంది. ఆమె ఇప్పుడు ఎమర్జెన్సీలో డెలివరీ చేయకపోతే తను బ్రతకదు. అప్పటికప్పుడే డెలివరీ, తను బ్రతకదు. 2 పిల్లలు ఇట్లా మీదికి ఎక్కొచ్చినట్టుంది దానికి. ఆమెకు అందుకనే బీపీ ఎక్కువై ఇట్లా జరిగింది. ఆ కారులో తీసుకొస్తున్నా కూడా ఒక 5-6 times మొత్తం వాంతింగ్ చేసుకుంటే ఆమెకు ఏం అర్థమైతే లేదు, వాంతింగ్ చేసుకునే ఘోరంగా. ఎట్లా అయితే అట్లా మేడం డెలివరీ చేయండి అని చెప్పాను. డెలివరీ చేస్తే మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు, మీకు మీ మామయ్య మీరు సంతకం పెడితే మేము చేస్తాం. ఎందుకంటే రేపు ఇప్పుడు చేస్తుండగా సడన్గా ఏమన్నా డెలివరీ చేస్తున్న ఫిడ్స్ లాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి, అడిచే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఫిడ్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఫిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 2-3 చనిపోయే అవకాశం కూడా ఉంటుంది, చెప్పలేము. 3 పిల్లలతో సహా 2 పిల్లలు భార్య కూడా చనిపోయే అవకాశం ఉంటుంది, మేము చెప్పలేము అని అన్నాక, సరే మేడం ఎట్లయితే అట్లా దేవుడు ఉన్నాడు మరి మేము ఉన్నాం ఏం చేస్తాం మేడం అని తొందరగా సరే మేడం అని చెప్పేసి తొందరగా చేయమని చెప్పి సంతకాలు వాళ్ళు వీడియో తీసుకున్నారు మమ్మల్ని. ఎట్లయితే అట్లా అని చక్కగా సంతకాలు పెట్టేసినాం. కానీ మీకు భయం అనిపించలేదా? అంటే చాలా భయం అనిపించింది. చాలా ఎంతో ఇష్టపడ్డారు చాలా, అంటే ఏమైతో అని ఏడ్చుకుంటా అటు ఇటు తిరిగినా అక్కడ హాస్పిటల్లో ఏడ్చుకుంటా, ఏమైతే నాకు ఇంత ఇష్టపడి ఇట్లా కొట్లాడి చేసుకున్నందుకు నా భార్యకి ఎట్లరా అని అప్పుడైనా ఇట్లా ఉంచుకోకపోకుండా అయిపోవు, ఎట్లా నా భార్య ఎట్లా బతుకుతుందా, ఎట్లా ఏమవుతుంది, దేవుడా మంచిగా ఉండాలని మొక్కుకుంటూ అట్నే చేసిన. దేవుని దయ వల్ల ఒక గంట సేపట్లో డెలివరీ 1/2 hourలో డెలివరీ అయింది. ఇట్లా మీకు 2 అమ్మాయిలే పుట్టారని చెప్పింది. సరే అయితే ఎవరైతుందని టెన్షన్ వల్ల, కాకపోతే ఇక వాళ్ళకు 1 kg 1.5 kg పుట్టారు. వాళ్ళు ఇక బాక్సులో పెట్టాలి, ఎమర్జెన్సీ చాలా సీరియస్. తొందర మనం వాళ్ళని బాక్సులో పెట్టేసి వచ్చే లోపలనే ఇక మళ్ళీ మా వైఫ్ 1.5 hourలోనే సోయికి వచ్చి మంచిగా బ్రతికారు. 2 పాప వాళ్ళు బతికారు, వైఫ్ బతికింది, మా వైఫ్ బతికింది. ఆమెను తొందర అక్కడికి బెడ్ మీద తీసుకొని పాపాలను పెట్టిన. చాలా సంతోషపడ్డది, నేను సంతోషపడ్డా. ఇలా పాపలను చూసుకుంటా తనని చూసుకుంటా హాస్పిటల్లో అన్ని బిల్స్ కట్టుకుంటా తనని మంచిగా జాగ్రత్తగా అన్ని ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకుంటా చూసుకుంటూనే ఉన్నాం. వాళ్ళు కూడా అంటే మరి మీ వైఫ్ గిట్లా అవుతుందని వాళ్ళు చెప్పలేదు, తను నాకు గిట్లా అవుతుందని ఎవరు చెప్పలేదు. అంటే ఇప్పుడు కోలుకున్నాక బాగానే ఉందన్నారు. కోలుకున్నాక 5 days దాకా బాగుంది. మరి 6th day ఏం జరిగింది అంటే 4th day రోజు పిల్లలు అక్కడ డిశ్చార్జ్ పిల్లల హాస్పిటల్లో ఉండి వాళ్ళు బాక్సులు ఉన్నారు, వాళ్ళని డిశ్చార్జ్ చేసుకొని ఇక్కడికి వచ్చి మా వైఫ్ చూపెట్టాం. 5th day రోజు ఇక డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు, మంచిగానే ఉంది, మళ్ళీ రాపరి కుట్లు ఇప్పుతాం. ఆయనకు ఉన్న సర్జరీ అయింది. 5th day రోజు మళ్ళీ రాపోరి కుట్లు ఇప్పుదాం అని చెప్తే సరే అని ఇంటికి వెళ్ళాక మేము పోయిన రోజు మంచిగానే ఉంది. మేము యాక్చువల్గా వాళ్ళు వెనస్డే పుట్టారు, March 15th వెనస్డే వాళ్ళు పుట్టారు. మేము పోయింది సండే రోజు పోయినాం. అయిపోయింది సండే రోజు పోయినాక సండే మంచిగానే ఉంది, మండే రోజు మంచిగానే ఉన్నది, మంచిగానే మాట్లాడుకున్నాం, మంచిగానే ఉన్నాం. ట్యూస్డే అదే మంగళవారం రోజు నైటు మంచిగానే ఉన్నది. అప్పుడే సాయంత్రం తలకాయని వస్తుంది, నాకు బాగా తలకాయని వస్తుంది స్థాయి అంటే మరి వాళ్ళ అమ్మంది రేపు పొద్దున హాస్పిటల్ పోంతీరా, ఇప్పుడు నైట్ ఎవరు ఉండరు హాస్పిటల్లో, రేపు పొద్దున పోదాం ఏదైనా ఉంటే అక్కడ మంచిగా చూపెట్టుకొని వద్దాంరా, ఇప్పుడు తలకాయని వస్తుంది అంటున్నావు అంటే మరి అమ్మ అట్లా అంటుంది కదా, మార్నింగ్ పోదంతే ఇప్పుడు నైట్ పోయినా కూడా ఎవరు ఉండరు అని చెప్పేసినాక సరే అని స్నానం చేసింది మంచిగా.
అన్నం తినబెట్టిన నేను తినబెట్టి టాబ్లెట్స్ వేసినాక కక్కినాక మళ్ళీ బట్టలు మార్చిన, మంచిగా బెడ్షీట్స్ అవన్నీ మార్చినాక నా చేయి పట్టుకొని ఇట్లా నా దగ్గర నుండి నాకు భయం అవుతుంది, నాకు మంచిగా ఏమవుతుంది చెప్పురా అంటే ఏం చెప్తలే, నాకు భయం అవుతుంది అంతా, నా పక్కన ఉండు ప్లీజ్ అంటే ఆమెతో ఇన్ని 3 నెలలు తన దగ్గర ఉండి నిద్ర లేకుండా ఉన్నా. అప్పటికి ఆ రోజు కూడా 2 అయ్యాక తన దగ్గర ఉన్నా, నా పక్కన ఉండి అంటే చేయి పట్టుకొని తన పక్కనే వండుకుంటా. ఇక దాని పక్కనే వండుకుంటే ఇక ఏడ్చిన ఏమవుతుంది చెప్పంటే గిదే తలకాయ వస్తుంది అన్నది. సరే చెప్పురా అంటే ఆమె చెప్పలే, ఇక తలకాయ వస్తుంది. సరే తెల్లారితే 8 గంటల వరకైనా హాస్పిటల్ తీసుకురా అనుకున్నాం. ఇక 2 గంటల దాకా కూర్చున్నా. ఇక అందరం మేము ఎన్ని రోజులు ఆమె గురించి నిద్ర లేకుండా, మా అత్తమ్మ మామయ్య మా బామ్మరిది నేను నిద్ర లేకుండా మేము అందరం ఉన్నాం. ఆ ఒక్క గడియ రోజు ఆమె 3:30కి లేచి పిల్లలకు పాలు ఇచ్చింది, 2 పాలిచ్చి చనిపోయే ముందు ఇద్దరికి పాలిచ్చి ఇట్లా చైర్లో కూర్చొని కూడా ఇట్లా ఊక్కుంటా పాలిచ్చేసి అమ్మ నిద్ర వస్తలేదు అమ్మ నాకు అని వాళ్ళ అమ్మతో మాట్లాడిందట. వాళ్ళ అమ్మ కూడా పడుకోరా అని కొద్దిసేపు చైర్లో ఊకున్నాక ఆ పిల్లల్ని మళ్ళీ పక్కన వేరే తన మంచాలు కాకుండా వేరే మంచాలు వేసి ఇక పడుకోరా అని చెప్తున్నాం. పడుకొని చేయి గిట్లా పెట్టుకొని పడుకుందాం. ఇక అదే ఇక నాతో చివరి మాటలు నా పక్కన ఉండు, నాకు మంచి అనిపిస్తాను గది ఒకటి చివరి మాట. కానీ అప్పటికే మళ్ళీ పొద్దున నేను పక్క రూమ్లో వండుకున్నా. 2:30 దాకా మెలుగుతాను. ఇక నేను ఆ గంట అయితే లేతానగానే పోయి నిద్ర వచ్చి పడుకున్నా. ఇక అలా అయిపోయింది. అలా అయిపోయేసరికి ఇక పొద్దున్నే 5:30కి మా మామయ్య లేదు, మా బాంబే అన్నాను బాయ్ కాడికి వాళ్ళ పొలం దగ్గర మోటార్ వేసి రమ్మన్నాడు. మోటార్ వేసి రమ్మంటే వెళ్ళాక అప్పటికి కాల్ చేస్తున్నారు, ఇట్లా శృతి లేస్తలేదు దా తొందరగా అని. వేరే మా బాంబర్ మా పెద్ద బాంబర్ వచ్చే వరకు ఆల్రెడీ ఇట్లా పెట్టుకొని కాళ్ళు రెక్కలు అన్నీ బిగుసుకుపోయి ఉన్నాయి. ఆమెకి ఏం జరిగిందని అసలు అర్థమవుతుంది. మళ్ళీ వచ్చి కాళ్ళు రెక్కలు ఏడ్చుకుంటేనే ఇట్లా కాళ్ళు రెక్కలు అన్నాక ఆయన కూడా స్పర్శ లేదు, ఏం మాట్లాడలేదు. తలకాయలు ఎంత మొత్తుకున్నా శృతి అని ఎంత మొత్తుకున్నా ఉలుకులేదు పలుకులేదు. అసలు ఏమైందనేది ఏం అర్థం కావట్లేదు. ఏడ్చుకుంటా కాళ్ళు రెక్కలు అనుకుని మళ్ళీ తొందర కార్ రప్పించి ఇక తొందర మళ్ళీ దాంట్లోకి షిఫ్ట్ చేసి తొందర అంబులెన్స్ ఫోన్ చేస్తే వీళ్ళ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చింది. అది ఆల్రెడీ దాంట్లోకి ఎక్కించామని తను అందులో ఉన్న డాక్టర్ తొందర ఆమెకు ఆక్సిజన్ పెట్టి ఇట్లా అన్నా కూడా ఎలాంటి స్పర్శ లేదు. ఆమెకు ఆల్రెడీ చేయబట్టుకొని తనకు తెలిసిన డాక్టర్లకు ఫోన్ చేసుకుంటా సార్ పరిస్థితి ఇట్లా ఉందన్నా కూడా వాళ్ళు ఏం చెప్పలేము, ఆమె చనిపోయిందని డైరెక్ట్ చెప్పేసి చనిపోయిందని. ఇక నీ చేతులు కాళ్ళు ఇట్లా అనుకుంటుండేటోనికి ఇట్లా చనిపోయిందని చెప్పుడుతో నాకు ఇక గుండె అయినంత పని మొత్తం ఇక నాకు ఏం చేయాలో అర్థమవుతుంది. ఇక నాకు తట్టుకోలేకపోతున్నా. అంబులెన్స్ దగ్గర కింద దునికి మొత్తం ఇక రోడ్డు మీద వండుకొని బొర్రుకుంటూ ఇక ఏడ్చుకుంటా ఇక మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఇక వాళ్ళ బెడ్ పైన పడుకోబెట్టినాక ఏడ్చుకుంటేనే ఇక మా పేరెంట్స్కి ఇక నా ఫ్రెండ్స్కి అందరికి కాల్ చేసిన. ఇక అట్లా జరుగుతున్నా. ఇక అంటే నేను ఎన్ని రోజులు ఇట్లా నా భార్యని ఇట్లా మంచిగా ఏ కష్టం లేకుండా చదువుకున్నాను. నా భార్యను మా ఇంటి దగ్గరనే పెట్టుకుంటా. మీ ఇంటి దగ్గర నాకు అవసరం లేదు, నా భార్య కాబట్టి నా కులం నాకు అందరు ఉంటారు, నా భార్యను నా ఇంటికన్నా పెట్టుకుంటా అని వాళ్ళతో ఏడ్చుకుంటేనే మనం మళ్ళీ వేరే అంబులెన్స్ రప్పించుకొని మా ఇంటికి తీసుకొని పోయి మా ఇంటి దగ్గరికి పోయిస్తే ఇక వీళ్ళ ఫ్యామిలీ తన శివాంతో పాటు నా పిల్లలను కూడా తీసుకుపోయినా. అట్లనే ఆ సిచ్యువేషన్ అసలు ఎవరికి రాకూడదు. పెద్ద అంటే చాలా పెద్ద సిచ్యువేషన్ దేవుడు. ఆ శివంతోనే నా పిల్లల్ని తీసుకొని పోయి నా పిల్లల్ని ఫస్ట్ డే నుండి 10 days కార్యక్రమం అయిపోయేదాకా మా ఇంటికన్నా ఉంచుకున్నా. ఆ శివంతోనే తీసుకెళ్ళి శవాన్ని మంచిగా ఇక భార్యని మంచిగా దానం చేసుకొని నా ఇంటికాడ నాకు అందరు ఉంటారు అని మా ఇంటికి తీసుకెళ్ళి అక్కడనే శివంతోనే దానం చేసుకొని ఇలా 10 daysకి ఈమె చనిపోయిందని మా పిల్లలకి వాళ్ళ ఆత్మకి ఎట్లా తెలుసు. 2 daysకి వాళ్ళకి మస్తు ఫీవర్ వచ్చింది. పిల్లలకి ఇద్దరికి మస్తు ఫీవర్ వస్తే ఇక నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు, నేనే అగ్గిపట్టిన అన్నట్టు ఇట్లా బయటికి వెళ్ళొద్దు. మా పిన్ని వాళ్ళందరినీ హాస్పిటల్ తీసుకుపోయి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికన్నా అక్కడికి వాళ్ళందరూ వచ్చి మొత్తం 20 మంది వీళ్ళు హాస్పిటల్కి అక్కడ ఇక ఏడ్చిరు. వాళ్ళందరికీ హాస్పిటల్లో కదా పిల్లలు 2 రోజులు ఉన్నది. ఇక వాళ్ళు ఏడుతాంటే ఇక డాక్టర్లు కూడా ఏడ్చిరు. అంటే మా హాస్పిటల్లో ఇట్లా జరిగింది కదా, అయ్యో పాపం పిల్లల్ని ఇచ్చిపెట్టి తల్లి చనిపోయిందా అని. జస్ట్ 1 week
అని అందరు ఏడ్చి మళ్ళీ మంచిగా క్యూర్ అయ్యి అట్నే చూసుకుంటా అప్పటికి వాళ్ళకి 21 చేయాలి. అది దగ్గరికి వచ్చేసింది. దగ్గరికి వచ్చాక మా అత్తమ్మ వాళ్ళు మేము తీసుకుపోయి చేద్దామని వాళ్ళు అట్లా ఇంతమంది చిన్నగా చేశారు. వాళ్ళు కొంచెం మంచి రాశిలో పుట్టక మళ్ళీ వాళ్ళకి ఇట్లా శాంతి పెట్టేయాలంటే మా ఇంటి దగ్గరికి మళ్ళీ పిలిపించి శివాలయం పిలిపించి వాళ్ళకి ఒక 25,000 30,000 పెట్టి మళ్ళీ శాంతి చేయించిన వాళ్ళ పిల్లలకి మంచి నక్షత్రంలో పుట్టలేదంటే ఇట్లా అంటే పుట్టాక మళ్ళీ అట్లా చేపించి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించిన. మా ఇంటికాడ మా అమ్మ ఈ 10 రోజులు చూసుకున్నది. మా అమ్మకు నడుము నొప్పి, మా డాడీ పనికి పోతారు, నేను ఏదైనా పనికి పోతాను, ఇంటికాడ చూసుకుని ఇద్దరు ఎట్లా అని మా అత్తమ్మ వాళ్ళే ఇక అప్పటి నుండి చాతనే ఉంటారు. అప్పటి నుండి పైసలు నేను పంపుతున్నా 1 వీక్ 10 డేస్కు 5 రోజులకు ఒకసారి పోయి మా అమ్మ నాన్నమ్మ అందరం పోయి చూసుకుంటా. ఆడికి పోతే మా వైఫ్ గుర్తుకొచ్చి జ్ఞాపకాలు ఇక్కడ మేము ఉన్నాం, ఇక్కడ తిన్నాం అని తన జ్ఞాపకాలు గుర్తొచ్చే నా పిల్లల్ని ఎత్తుకొని ఏడ్చి అటే వండుకుంటే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పోతే ఒక 2 డేస్ ఉండి ఆడికి పోతే జ్ఞాపకాలు గుర్తొస్తాయని అడిగి పోవడానికి కూడా నా పిల్లల్ని చూసుకోవాలి, వీడియో కాల్ చూసుకుంటూ అడిగి పోతే ఏడుస్తా. మళ్ళీ అడిగి పోతే నేను ఏడితే వాళ్ళందరూ ఏడుతారు, బాధ. చుట్టూ 10-20 మంది వస్తారు, అందరు వచ్చి అందరు వస్తారు ఎందుకు అని ఆడికి అయినా కూడా 1 వీక్ ఒకసారి పోయి పాల డబ్బాలు ప్యాంపర్స్ వాళ్ళకి హాస్పిటల్కైనా దేనికైనా మా అత్తమ్మ వాళ్ళు మేమిద్దరం కలిసి చూపెట్టుకుంటే ఇక్కడ దాకా అట్లా నడుస్తుంది. మరి అంటే ఎప్పుడన్నా ఒంటరిగా కూర్చున్నప్పుడైనా జీవితం మళ్ళీ చూస్తుంటారు కదా, తొందరగా పెళ్ళయింది, తొందరగా పిల్లలు వచ్చారు అంటే రెడీగా లేని టైంలో అన్నీ జరిగాయి. ఎప్పుడన్నా అర్థం అంటే ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే ఏం మార్చుకుంటారు లైఫ్లో? ఫస్ట్ ఒకటి పిల్లలను మంచి లైఫ్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి లైఫ్ సెట్ చేసుకొని అంటే కొంచెం అయ్యా ఫైనాన్షియల్గా అప్పులు ఇట్లా అంటే వాళ్ళకి అప్పులు తీసుకొచ్చి మా భార్య కార్యక్రమము ఇప్పుడు మొన్న రీసెంట్గా అంటే ఇప్పుడు అప్పుడు చనిపోయిన కారణం ఇప్పటిదాకా వాళ్ళకి ఖర్చులు పెట్టుకుంటా హాస్పిటల్కి పాల డబ్బాలకు ప్యాంపర్ అన్నిటి పెట్టుకుంటా బట్టలతో అన్నిటి పెట్టుకుంటా చదువుకుంటూనే వస్తున్నా. అత్తమ్మ వాళ్ళు నేను నా దగ్గర లేకపోతే వాళ్ళ దగ్గర లేకపోతే ఇద్దరికి ఇక చూసుకుంటూనే వస్తున్నాం. అలా జరుగుతుంది. మొన్న మళ్ళీ రీసెంట్గా 1 year తనకి సంవత్సరికం జరిగింది. తను నా పిల్లలకి గుర్తుండాలి, నా పిల్లలకు మా అమ్మ అనేది గుర్తుండాలని మాకు జ్ఞాపకం కోసం తనకి గోరి కూడా కట్టించేసా. అలా మరి ఇప్పుడు సంవత్సరం అవుతుందా? మరి పిల్లల్ని చూసుకుంటున్నారు కదా, అర్థమవుతుందా పిల్లల మీద మీకుండే ప్రేమ, పిల్లల్ని ఎలా చూసుకోవాలి వల్ల అంటే ఆడవాళ్ళకి తెలుస్తుంటుంది. ఆడవాళ్ళకి తెలుసా అన్న, కాకపోతే అర్థం అవుతుంది. కాకపోతే మనం ఒక 4 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చలేము కానీ మనం ఆడవాళ్ళ లెక్క చూసుకోగలుగుతాం అన్న, చూసుకోలేము. ఇక నాకు సరే నేను చూసుకోకపోయినా మా అమ్మాయిని చూసుకుంటేనే మా అమ్మ నడుము నొప్పుతోని మొత్తం మంచాలకి వెళ్ళి లేవలేకపోతుంది. కాకపోతే మా అత్తమ్మ వాళ్ళే నాకు చాలా సపోర్ట్గా ఉండి వాళ్ళ కూతురు అట్లా అయినా కూడా నా పిల్లల్లోనే వాళ్ళ బిడ్డలను చూసుకుంటే వాళ్ళు ఇప్పటికి కూడా మంచిగా చూసుకుంటున్నారు. వాళ్ళకి కూడా అంతే బాధ ఉంటుంది చాలా ఇప్పుడు 20 ఏళ్ళు కానీ పెంచిన బిడ్డ చనిపోతే ఎంత బాధ, ఎవరికైనా తట్టుకోలేని బాధ అన్న. కాకపోతే నా బిడ్డలనే చూసుకుంటే వాళ్ళు కూడా చూసుకుంటున్నారు. వాళ్ళు ఇంత ఎత్తు చేయకపోతే నా బిడ్డలు ఇంత ఎత్తు, వాళ్ళు చూసుకోకపోతే నా బిడ్డలు ఇంత ఎత్తు కాకపోవు కదా. కాకపోతే నాకు నా భార్య నా పిల్లలకు అరే మా అమ్మ ఈదాట ఈమెనాట అని మాకు ఒక మెమొరీ ఉండాలని ఒక గోరి కూడా కట్టించేసి 1 year కార్యక్రమం కూడా చేశాను. మంచిగా వేసి మా పిల్లల్ని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉంటారు కదా, ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా వాళ్ళతో కూడా ఇట్లా పువ్వులు వాటి మీద పిల్లలతో కూడా అట్లా చేయించాను. పిల్లలకు తెలియదు కదా అమ్మాయి ఎలా ఉంటారని తెలియదు. కాకపోతే నాకు మా అమ్మ గీమెనాట అని ఒక మెమొరీ కోసం కూడా అట్లా నేను చేసి లైఫ్ లాంగ్ అట్లా గుర్తుండాలి అని అట్లా గోరి కూడా కట్టించి అలా చూసుకుంటే పిల్లల్ని మంచిగా చూసుకుంటూ మనం పంపిస్తున్నాం. వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు ఏం పని పోకుండా నా బిడ్డల కోసమే కేవలం నా బిడ్డల కోసం ఇంటికాడ ఉండి వాళ్ళు కూడా చూసుకుంటున్నారు. మా అమ్మ కూడా 10 days 15 days ఒకసారి పోయి చూసుకొని వస్తుంది. మరి అంటే ఇప్పుడు ఇలా జరిగింది, ఆ ఇంటి ఆడపిల్ల చనిపోయింది అంటే మీ ఇంటి ఆడపిల్ల అయినొచ్చు, బట్ ఆ ఇంట్లో పెరిగి ఇక్కడికి వచ్చింది కదా, మరి ఆ అమ్మాయి చనిపోయాక ఏమన్నా విమర్శలు వచ్చాయా? విమర్శలు ఏం రాలే. కాకపోతే అబ్బాయి చాలా కష్టపడకుండా మా ఊర్లో అయినా కూడా సిగ్గుపడకుండా మా ఊర్లో అయినా కూడా పనిచేసి పాపం ఆ అమ్మాయిని మంచిగా చూసుకున్నాడు. అరే పిల్లగాడు మంచివాడు ఇట్లా
సడన్గా ఇద్దరు పిల్లలు ఇట్లా చనిపోయా పాపం, పిల్లగాని జీవితం ఆగిపోయా. అటు వాళ్ళ కన్న తండ్రికి అటు ఏడుపు మిగిలిచ్చిపోయింది, ఇటు పిల్లగాని జీవితం అయిపోయా, ఇద్దరు పిల్లలు. అరే పాపం మన జీవితం ఎట్లా రాని చాలామంది కుంగిపోతుంటారు. కానీ అరే నువ్వు ఇట్లా చేసుకుంటేనే ఇట్లా అయిందని ఎవరు అనలేదు. కాకపోతే ఈ అనటోళ్ళు తెలియని వాళ్ళు అంటారు అట్లా చేసుకోకపోతే ఇట్లా జరగకపోవు అని. ఎవరో ఒకరు తెలియని వాళ్ళు అంటారు, కానీ తెలిసిన వాళ్ళు అట్లా అన్నారు. అంటే మనం ఏదో జీవితం తప్పు చేసి ఏదో పెళ్లి చేసుకొని తొందరపాటు చేసుకున్నాం, ఏదో జీవితాంతం కలిసి ఉందామని ఆ వేళ అనుకొని ఏదో సెట్ అవుతాం. ఇక నా ఇద్దరు పిల్లలు పుట్టారు, ఇక నా జీవితం సెట్ అనే సమయానికి మా వైఫ్ ఇట్లా చనిపోవడం అదొక నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే తన జ్ఞాపకాలు ఎప్పుడు మీలోనే ఉంటాయి కదా. ఇప్పుడు తను చనిపోయాక ఎప్పుడన్నా మీరు అంటే తను ఏదైనా మాట్లాడినట్టు ఇట్లా ఏమన్నా అనిపించింది? చాలా అనిపించి, కాకపోతే అందరికీ అంటే ఊహ అనేది చాలా మందికి ఇట్లా పిలుస్తున్నట్టు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు కూడా చాలాసార్లు కనబడాలని నేను చాలాసార్లు కోరుకున్నా. ఎప్పుడో ఒకసారి నిద్రమత్తలో కలిసి మంచిగా ఉన్నావా, ఏడవకు, పిల్లలు మంచిగా చూసుకో, నువ్వు ఇట్లా ఏరిస్తే నీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోతాను, తన దగ్గర తీసుకుపోతా అని నన్ను చాలా అట్లా బెదిరించింది. నిన్ను కూడా తీసుకుపోతాం, మనల్ని బతకని మనం బద్దు, మీరు నేను లేని మీరెందుకు అని అట్లా తీసుకుపోతాయి అన్నట్టు తీసుకుపోతారట. ఇద్దరు కౌలు అంటే ప్రేమ అనేది పోలేదు కదా, ఇంకా బిడ్డల మీద ప్రేమ అనేది పోయేసరికి ఆమె నేను కూడా నా దగ్గర తీసుకుపోతా అంటే చంపేస్తా అనే దాని కిందికి. ఎప్పుడన్నా మీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చాయా? అంటే తను లేకపోతే అంటే నాకు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇట్లా నన్ను వదిలి ఇట్లా ఇట్లా చనిపోయింది, అన్ఎక్స్పెక్టెడ్ చనిపోయింది, అసలు ఎట్లా నేను బతుకుడు, నేను కూడా సూసైడ్ అవన్నీ చేసుకొని ఏదన్నా చేసుకొని చనిపోయాను. కాకపోతే నాకు ఇద్దరు పిల్లలు, అంటే తను నా భార్య నా చేతిలో పెట్టిపోయింది. నేను చనిపోతే వాళ్ళిద్దరు అనాథలు అవుతారు. రేపు పొద్దున వాళ్ళని ఎవరు చూసుకోలేరు. ఎవరు చూసుకున్నా 4 రోజులు 10 రోజులు మంది. మా అమ్మ నాన్నైనా జీవితాంతం ఉండరు, వాళ్ళ అమ్మ నాన్న ఉండరు, మా వైఫ్ వాళ్ళ పరిస్థితి రేపు పొద్దున ఎవరైనా అందరూ వాళ్ళు చాలా ఏజ్డ్, వీళ్ళు చాలా ఏజ్డ్. రేపు పొద్దున పరిస్థితులు వాళ్ళు నేను తప్ప వాళ్ళకి దిక్కు ఎవరు లేరు. అనవసరంగా వాళ్ళ అనాథాలు అయిపోతారు. గుండె ధైర్యంగా ఉండి అప్పటి నుండి ఏదో నేను కష్టపడకుండా మా అత్తమ్మ వాళ్ళ పంపితే వాళ్ళు కూడా చూసుకుంటా అట్లా ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మరి మీ ఆర్థిక స్తోమత కూడా చాలా ఇబ్బందిగా ఉంది, అప్పులు ఉన్నాయన్నారు, పిల్లల్ని పెంచారు ఇప్పుడు వరకు, కానీ చదివించాలి, ఇంటికి పంపించేవి చాలా ఉంటాయి కదా. మరి ఏంటి మీ పరిస్థితి ఇప్పుడు? ఈ పరిస్థితి ఏంటంటే ఇట్నే కష్టపడకుండా వాళ్ళని చూసుకోవాలి. కాకపోతే ఏదన్నా ఒకటి మంచి పని ఎంకలాడుకొని వాళ్ళని ఇట్లాగే వాళ్ళు అక్కడ చూసుకుంటా అంటున్నారు. ఇట్లాగే ఏదన్నా ఒక మంచి వర్క్ చూసుకొని పని చేసుకొని వాళ్ళకు మనీ పంపిస్తే వాళ్ళు చూసుకుంటారు. మేమైనా ఇక ఈడ కొన్ని రోజులు చూసుకున్నామని ఆలోచనకు వచ్చి అట్లా కూడా చూసుకున్నాం. కాకపోతే మా అమ్మ లేవలేని పరిస్థితులు ఉన్నా అని మేము ఇక్కడికి తీసుకురాలేక వాళ్ళని అక్కడ ఉంది. అంటే నా బిడ్డలు నా ఇంటికి నాకు సంతోషం కదా, మా ఇంటికి నేను చూసుకోలేకపోతున్నానే నా బిడ్డల్ని నా భార్య నా చేతిలో పెట్టిపోయింది, నేను చూసుకోలేకపోతున్నానే. అసలు ఏంది నా పరిస్థితి, నా అమ్మ గిట్లా అయిపోయే, రేపు వాళ్ళైనా ఎన్ని రోజులు చూసుకుంటారు, రేపు పొద్దున వీళ్ళ కోసం ఎవరినైనా అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా తను కూడా చూసుకోదే, ఎవరు చూసుకోరు, నా బతికేంది, అసలు నా జీవితం ఎట్లా అయింది, ఏమైంది, అసలు ఏమవుతుంది, ఏదో తెలియక చేసుకున్నందుకు ఇట్లా జరిగింది ఏందని ఎప్పటికీ కుంగిపోతూ నాలో నేను బాధపడుతూనే ఉంటాను ప్రతిరోజు. అంటే మీకు ఒక మంచి ఉద్యోగం ఉంటే సెట్ అవుతుందా? ఒక మంచి ఉద్యోగం కానీ లేకపోతే ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఎవరైనా నాలాంటి వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా డోనర్స్ కానీ ఎవరైనా కొంచెం హెల్ప్ చేస్తే నాకు కొంచెం ముందుకు కొంచెం సపోర్ట్గా నిలబడితే కూడా కొంచెం ముందుకు మూవ్ ఆన్ కావడానికి కొంచెం నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, అలాంటిది చిన్న జాబ్ కూడా ఏదైనా ఒకటి చూసుకుంటే కూడా పిల్లల్ని కొంచెం మూవ్ ఆన్ కావడానికి కూడా ఉంటుంది. ఓకే, మరి మొత్తంగా అయితే ఇద్దరు పిల్లల తండ్రిగా మీరు సొసైటీలో ఫైట్ చేస్తున్నారు, భార్య లేదు, చనిపోయారు, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ వాళ్ళందరూ ఈ పరిస్థితిని తీసుకోలేకపోతున్నారు. మరి మొత్తంగా అయితే మీకు ఒక మంచి ఉద్యోగం కానీ ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి కొంచెం. ఓకే, నా తరపున అయితే నేను మీకు ఒక జాబ్ ఇవ్వమని అయితే రిక్వెస్ట్ చేస్తాను. ఎవరన్నా ముందరికి వచ్చి జాబ్ ఇస్తే ఖచ్చితంగా చేస్తారు కదా. తప్పకుండా. క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ చేశాను. అంటే వాళ్ళని చూసుకోదందుకే, జస్ట్ వాళ్ళని చూసుకోదందుకే చాలా ఏ కూలి పనికైనా, సుతార్ పనికి, మేస్త్రి పని కూడా. డిగ్రీ అనేది కూడా మంచి చదివే, దానివల్ల కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. మీరు చేస్తూ అలవాటు పడి కొంచెం ఒక దారిలో పడితే గానీ లైఫ్ మీకు సెట్ అవ్వదు. లైఫ్ కొంచెం మూవ్ అని పిల్లల్ని చూసుకోవడానికి కొంచెం ఫైనాన్షియల్గా అంటే ఈ క్యాటరింగ్లు ఇవన్నీ పనులు కూడా రోజు ఉండే కదా అన్న. ఎప్పుడు మ్యారేజెస్ ఉన్నప్పుడే అప్పుడే ఉంటాయి, అవి లేకపోతే పనులు కూడా వ్యవసాయం పనులు కూడా. కాకపోతే నాకు కొంచెం సపోర్ట్గా
ఏదన్నా చిన్న జాబ్ అయినా ఏదన్నా. సరే, సో మొత్తంగా చూశారు కదండి. సో సాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, అర్లీ స్టేజ్లోనే పెళ్ళయింది, కానీ అనుకోని పరిస్థితులలో ఆ అమ్మాయి చనిపోవాల్సి వచ్చింది. అంటే తన ఆరోగ్య సమస్య వల్ల అని కూడా చెప్పుకోవచ్చు. బట్ ఇద్దరు పిల్లలకి ఇప్పుడు జీవితం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదు, ఏమి తెలియని పరిస్థితిలో నిలబడిపోయారు. మరి మీరేమన్నా ఆయనకి హెల్ప్ చేయాలనుకుంటే జాబ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు, డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాడు. సో మీరేమైనా సపోర్ట్ చేయాలంటే తప్పకుండా మా ఆదానికి అప్రోచ్ అయినా సరే మేము డైరెక్ట్గా ఆయన కాంటాక్ట్ అయితే మీకు ఇప్పిస్తాము. సో మీరు ఎవరైనా సరే సాయికి సపోర్ట్ చేయాలన్నా హెల్ప్ చేయాలన్నా దయచేసి ముందర రండి. ఎందుకంటే మీరు ఆయనకు సపోర్ట్ చేసినట్టు కాదు, ఆయన వెనకాల ఉన్న ఇద్దరు చిన్నారులకి జీవితం ఇచ్చినట్లు అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్లో మెన్షన్ చేయండి. బట్ ఈ విషయంలో నేనైతే ఒక విషయం చెప్తా అండి, మనం సెటిల్ అయ్యాకనే లైఫ్లో ఏ డెసిషన్ అన్న తీసుకుంటే కొంచెం ప్రాపర్గా వెళ్తుంది. మనం అటు ఇటుగా ఉన్న సందర్భంలో పరిస్థితులు మన మీద అంటే ఎక్కువ అయిపోయే కొద్దీ ఆ ప్రెషర్లో మనం డెసిషన్స్ తీసుకుంటే లైఫ్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో దయచేసి ఏ విషయమైనా సరే 1-2 సార్లు ఆలోచించుకోండి. మనం కింద పడమని తెలిసినప్పుడే నిలబడని అనేది నేను చెప్పగలుగుతాను. మరి సాయిని చూశాక సాయి చెప్పిన మాటలు విన్నా కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ updates.